భగవంతుడు sacrifice. నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు. God will look into your devotion, not your power. భగవంతుడు నీ చిత్తమును చూస్తాడు కానీ నీ విత్తాన్ని చూడడు. God will take into consideration your heart, not the well. నీ భగవంతుడు నీ గుణమును చూస్తాడు కానీ కులమును చూడడు. God will look into your quality, but not the caste. భగవంతుడు నీ మతిని చూస్తాడు కానీ నీ మతమును చూడడు. God will look into your mind, but not the religion. కనుక భగవంతుడు చిత్తాభిహారి కానీ విత్తాభిహారి కాడు. God will capture your heart, not your will. కానీ ఈనాడు విత్తాభిహారిగా భగవంతుని భ్రమించి భగవంతునికి విత్తం చేత తృప్తిని పరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. We are deluded by the feeling that God is after wealth, ఇది and we want భక్తుడి to యొక్క satisfy. అజ్ఞానము. This is foolishness. అయితే మంచి కార్యము లోపల విత్తము కూడాను ప్రవేశపెట్టవచ్చు. However, in good activities you can spend money. భగవంతునికి దీంతో ఎట్టి సంబంధము లేదు. God has no relation with that. కొన్ని రకమైనటువంటి దీంట్లో భగవంతుని కూడా మనం కొన్ని రకమైనటువంటి యొక్క ఫోర్స్ తో మనము కొన్ని అనుగ్రహానికి పాటుపడుతున్నాము. Through certain activities we struggle to earn God's grace. భగవంతుడు ఫోర్సులకు ఏనాడు చిక్కడు.